అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. గురువుల లక్షణం మనిషిని శుభ్రం చేయటం. మొగమూటపడి ఒక వ్యక్తిలో సాధన సంబంధమైన లోపం ఉంటే ఇది లోపం కాదు, పర్వాలేదు అని చెబితే అప్పుడు ఆ గురువు మాటని ప్రమాణంగా తీసుకున్న శిష్యుడు సాధనలో లోపాలు ఉండడం వల్ల గురువుగారు సరి చేయకపోవటం వల్ల భ్రష్టుడవుతాడు. అందుకని ముందు ప్రేమగా దగ్గరకు తీసుకుని ఉపదేశమిచ్చి అతడి సాధనలో ఉన్న లోపాలన్నీ క్రమక్రమంగా సరిదిద్ది తొలగించి అవసరమైనప్పుడు మందలించి అనవసరమైనప్పుడు మందలించకుండా ప్రేమగా దగ్గరికి తీసుకుని మొత్తం మీద వీడిని సంసార పంకం నుంచి సముద్ధరించేవాడిని గురువు అన్నారు. అందుకనే గురువులతో వ్యవహారం కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అంత మాత్రం చేత గురువులు ఎవరిని శపించరు, కోపగించరు, కొట్టరు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ జన్మలోనే తరించే అవకాశం మనకి ఇస్తారు. చనువిచ్చారు కదా అని నెత్తికెక్కితే భ్రష్టత్వం కూడా పొందవచ్చును. నేను చెప్పేది సద్గురువుల సంగతి చెప్పేది. మంత్ర అనుష్ఠానవేత్తలు, మంత్రదాతలు, పౌరాణికులు అయిన గురువుల గురించి చెబుతున్నాను సుమా. లౌకిక ప్రపంచంలో ఉన్న గురువులు ఆ విద్యా విధానం వేరు. మళ్ళీ దాని జోలికి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. అందువల్ల గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకవేళ అనుగ్రహించకపోతే కోపగించడం వల్ల ఉపయోగం లేదట. కొంతమంది వెళ్ళగానే మాకు సాధనలో ఏవో ఇంకా ఏవో కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, గురువుగారి దగ్గరికి వెళ్తే ఇంటర్వ్యూ ఇవ్వడం, ఈయన మనల్ని పైకి తీసుకెళ్ళడం లేదు అని తొందరపడి తిట్టుకొని ఆయన్ని వదిలి ఇంకో చోటుకి కడతారు. అప్పుడు ఏమవుతుంది? అతో భ్రష్ట ఇతో భ్రష్ట అవుతాడు, సర్వభ్రష్టుడు అవుతాడు వాడు. ఇక్కడ అక్కడ కాకుండా కొరగాకుండా పోతాడు. అందుకని ఓర్పు ఉండాలి. ఒకప్పుడు ఒక మహానుభావుడైన గురువు కాశీలో ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు, పరమ పండితుడు. ఆయన దగ్గరికి ఓ శిష్యుడు చేరాడు. గురువుగారు శిష్యుడికి సకల శాస్త్రాలు బోధించాడు. 10-12 ఏళ్ల పాటు వాడికి అన్ని శాస్త్రాలు బోధించి వాడిని పండితుడిని చేశాక గురువుగారు ఇక నా విద్యలన్నీ పూర్తయినట్టేనా, నేను ఇంటికి వెళ్ళవచ్చునా అన్నాడు ఆయన.
అప్పుడే వెళ్ళడానికి వెళ్ళలేదు. ఈ కాశీనగరం చివర్లో ఒక కమ్మరి ఉన్నాడు, అతడు నా మిత్రుడు. అతని దగ్గర కొంతకాలం విద్యాభ్యాసం చేశాక ఫైనల్ సర్టిఫికెట్ ఆయన ఇస్తాడు. కోవిడ్కి వ్యాక్సిన్ వేసుకున్నాక ఏమంటారు? ఫైనల్ సర్టిఫికెట్ అంటున్నారు లేదా? అలాగే దీనికి కూడా ఫైనల్ సర్టిఫికెట్ ఆయనే ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమంలో ప్రవేశించి నీకు కావలసిన వృత్తిని ఎన్నుకోవచ్చును అన్నాడు గురువుగారు. వెంటనే ఈ గురువుగారు చెప్పగానే ఆ కమ్మరాయన ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఊరికి చివర ఇనప సామాన్లు తయారు చేసే ఒక పెద్ద కొలిమి ఉందన్నమాట. అదో పెద్ద కార్ఖానా. అక్కడ ఈ గురువుగారి మిత్రుడు ఉన్నాడు. ఆయన గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అన్నీ బాగా తయారు చేస్తాడు. ఇదేమిట్రా, నేనేమో సంస్కృతం చదువుకున్నవాడిని, వ్యాకరణం చదువుకున్నవాడిని, అన్నిటికీ మించి ఛందస్సులో ఆరితేరిన వాడిని, నన్ను పట్టుకెళ్ళి ఈ ఇనప పనిముట్ల దగ్గరికి పంపాడేమిటి గురువుగారు అని ఒక్క క్షణం ఈ శిష్యుడికి అనుమానం వచ్చింది. అయినా గురువుగారు చెప్పాక కాదనకూడదు కనుక వినయంగా ఆయనకి నమస్కరించి, మా గురువుగారు మీ దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోమన్నారండి అనగానే, అలాగా తిత్తి వెయ్యి అన్నాడు ఆయన. కమ్మరి కొలిమిలో తిత్తి ఉంటుంది తెలుసు కదా, ఇలా తోలు తిత్తి నొక్కుతూ ఉంటే అందులోది గాలి వస్తుంది. ఈ గాలి వల్ల కొలిమిలో ఉన్న మంట బొగ్గును మండుతూ ఉంటుంది. ఈ గాలి వల్ల ఏమవుతుంది? మంట మండుతుంది. పూర్వకాలంలో పొట్టు పొయ్యిలు కూడా అలాగే గొట్టం పెట్టుకుని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేవారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఊస్తే మొత్తం నోరు కాలుతుంది. అప్పట్లో పొట్టు పొయ్యి, మామూలు కట్టెల పొయ్యి ఊదేవారు, అవునా? ఇప్పుడు కూడా యజ్ఞంలో మంట రాకపోతే చేటతో లేకపోతే విసిరికరతో విసురుతారు. చేత్తో నోటికిలా చెయ్యి అడ్డం పెట్టుకుని ఊదాలి తప్ప డైరెక్ట్గా ఊదకూడదు, పాపం. అందుకని తప్పనిసరి అయితే చెయ్యి అడ్డం పెట్టుకుని ఉఫ్ఫు అని ఊదుతారు. అందుకని ఉఫ్ఫని హోమాగ్ని ఓదనొల్లడు కానీ అన్నారు. కనీసం ఉఫ్ఫని హోమాగ్నినైనా ఓదడు అనమాట. వాడు అంత దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు అండి, వాడికి అసలు మనకి ఎందుకు కానీ ఇప్పుడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు ఆయన, దగ్గరికి రాగానే ఈ తిత్తి నొక్కుతూ ఉండు, మంట రేగుతూ ఉంటుంది, మా వాళ్ళు ఇనుమందులో కాల్చి కత్తులు కటార్లు తయారు చేస్తారన్నట్ట. ఈయన కూర్చున్నాడు. రోజు పొద్దున్న 6 దగ్గర నుంచి 12 దాకా, కాసేపు భోజనం అయ్యాక మళ్ళీ వచ్చి కూర్చోవడం సాయంత్రం దాకా. ఈయన పని ఇంకేం లేదు. టిక్కు టిక్కు టిక్కు, అరే టిక్కు 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 అని ఆ తిత్తు ఊదేవాడు. 2 నెలలు గడిచింది. ఓ రోజున గురువుగారికి వినయంగా నమస్కరించి, నా విద్య అండి, నా సర్టిఫికెట్ అండి అన్నాడు. తిత్తి వెయ్యి అన్నాడు ఆయన. మళ్ళీ గుర్తుకు తిత్తేశాడు. మళ్ళీ 2 నెలలు గడిచింది. మళ్ళీ వచ్చాడు, గురువుగారు విద్య తిత్తి వెయ్యి అన్నాడు ఆయన. ఇంకేం లేదు, నెత్తి మొత్తుకున్నా పాఠం చెప్పకుండా తిత్తి వెయ్యి అన్నట్ట. ఈయన వేస్తూ కూర్చున్నాడు. ఈసారి మాట్లాడలేదు. 6 నెలలు గడిచిపోయాయి. నిశ్శబ్దంగా తిత్తి వేస్తూనే ఉన్నాడు. ఒక రోజున ఆ కమ్మరాయన వచ్చి భుజం మీద చెయ్యేసి, ఇక నీ విద్య పూర్తయింది, వెళ్ళి గృహస్థాశ్రమంలో ప్రవేశించన్నట్ట. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఇందులో మీకు ఏమర్థమైంది? ఓర్పు కావాలి విద్యలు నేర్చుకున్నవాడికి. ఆ ఓర్పు చిట్ట చివరి విద్య. అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు. ఈయన విద్య నేర్పన్నప్పుడల్లా తిత్తి వేయి అన్నాడు ఆయన. ఇక ఈయన మాట్లాడకుండా 6 నెలల పాటు అలా తిత్తి వేయగానే ఇతనికి సహనం వచ్చింది. తనంత తాను నన్ను విద్య అడగడు అని అర్థం అవగానే, ఇక నువ్వు వెళ్ళిరా అన్నాడు ఆయన. ఇంతటి ఓర్పు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉండాలి. ఉంటే వాడు తపస్సులో సాధన చేయగలుగుతాడు, తపస్సిద్ధి పొందుతాడు, జపసిద్ధి పొందుతాడు, హోమసిద్ధి పొందుతాడు. రావడంతో అంటే, గురువుజీ ఇంకో మంత్రం ఇస్తారా, నాకు మూలాధారం దగ్గర చెయ్యెట్టి పైకి తీసుకెడతారా, నేనేం చేయబెడతాను, మూలాధారం దగ్గర ఎక్కడికి తీసుకెడతాను, నువ్వు చేయటానికి కొంత సహనం కావాలి. ఇక రావడంతో అనమాట కొంతమందితో విసుగు వచ్చేస్తుంది అనమాట. ఓ మంత్రం అనుష్ఠానం చెయ్యాలి, అక్షరలక్షలు చెయ్యాలి, ఓపిగ్గా చెయ్యాలి. ఒక్క మంత్రమును భక్తితో శ్రద్ధతో అనుష్ఠానం చేస్తే ఈ జన్మలోనే ముక్తి పొందుతావు. రావడంతో నాకు వ్యూహలక్ష్మి, ఆ తర్వాత సమ్మోహలక్ష్మి, ఆ తర్వాత సంగీతలక్ష్మి, తర్వాత సాధనలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఇలా మొదలుపెట్టి వీడియో అడుగుతాడు మంత్రాలు. గురువుగారిని అసలు నోరు విప్పనివ్వడనమాట. అటువంటి వాళ్ళు ఎన్ని లక్ష్మి ఉపాసనలు చేసినా అసలు పొందవలసిన మోక్షలక్ష్మిని పొందలేరు. పొందడానికి చాలా సహనం కావాలి, ఓర్పు కావాలి. అనుక్షణం రోజుకోసారి మెసేజ్ పెట్టేసి నేను అక్కడికి వెడదాం అనుకుంటున్నాను, శ్రీచక్రం గురించి చేయాలనుకుంటున్నాను అంటే ఉపయోగం ఏమీ లేదు. అందులో గురువుల దగ్గర ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఒకప్పుడు నర్మదా నదీ తీరంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో ఒక కుర్రాడు పుట్టాడు.
చిన్నప్పటి నుంచి వాడికి కుష్ఠరోగం వచ్చింది. ఏం రోగం? కుష్ఠరోగం. అది కూడా శ్వేతకుష్ఠ, తెల్ల మచ్చలట పైగా శ్వేతకుష్ఠ రోగం వచ్చింది. పోనీ రోగం వాడి సరిపోతుందా అంటే వాడికి నోరు ముద్దగా ఉండేది, మాట్లాడితే సరిగ్గా అర్థం అయ్యేది కాదు. కొంతమంది మాట్లాడితే ముద్దగా ఉంటుంది, అర్థం కాదనమాట. చచ్చినంత పని అవుతుంది వాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలంటే. అందులో నోరు ముద్దగా ఉన్నవాడు మైకి ఇంకా దగ్గరగా మూతి పెట్టి మాట్లాడితే ఇంకా అసలు అర్థం కాదు. రోగం, నోరు ముద్ద, ఇవి సరిపోక వీడు పుట్టగానే తల్లిదండ్రులు ఇద్దరికీ దారిద్ర్యం పట్టుకుంది. కొంతమంది పుడతారు మహానుభావులు, ఏ నక్షత్రంలో పుడతారో కానీ తల్లిదండ్రులకు మొత్తం షవనే. తండ్రి గారు ఉద్యోగం పోతుంది, తల్లిగారికి ఉద్యోగం పోతుంది, యావజ్జీవితం వీళ్ళ వల్ల అందరికీ నరకమే. వాడు బాగానే ఉంటాడు, వీడి వల్ల కుటుంబం అంతా నాశనం అయిపోతారు. వీడు పుట్టాక ఆస్తి పోయింది. నా తండ్రి గారికి రకరకాల శాస్తులు జరిగాయి, తిండికి కూడా గడవకుండా అయిపోయిందిట. ఉన్న ఆస్తి అంతా ఎలా పోయిందో అలా పోయింది. వీడికి చదువు లేదు, రోగం పెరిగింది, వీడిని పోషించడం కష్టం. పోనీ వదిలేద్దామంటే లేక వాడు ఒక్కడే కొడుకు పుట్టాడు కనుక ఈ కొడుకుని వదిలించుకోలేక బాధపడేవారట. కుమారులు ఎంత దుర్మార్గులైనా తల్లిదండ్రులకు వాళ్ళ మీద ప్రేమ పోదండోయ్. వాడు రోగిష్టివాడైనా, పాపిష్టివాడైనా, కోపిష్టివాడైనా, ముదనష్టుడైనా, నికృష్టుడైనా, భ్రష్టుడైనా వాడిని శ్రేష్ఠుడు అనుకుంటారు. అది తల్లిదండ్రుల యొక్క లక్షణం. పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు, మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారిల్తురు, ఏ శత్రుత్వంబు తలంపరు, అట్టియడ ఆ సౌజన్యరత్నాకరున్ పుత్రున్లోక పవిత్రు తండ్రి నెగులుం బొందింప ఎట్లోర్చనో. ఎంత అందంగా అంటాడంటే నారదునితో ధర్మరాజు. ప్రహ్లాద్ చరిత్రలో, భాగవతంలో నారదునితో ధర్మరాజు అంటాడు, కొడుకులు చదువుకున్నా చదువుకోకపోయినా తల్లిదండ్రులు ఓర్పుతో పోషిస్తారు. ఈ కొడుకు ఎన్ని పిచ్చి పనులు చేసినా, తండ్రి గారు చదువుకోమని డబ్బులు పంపితే సినిమాలు షికారులు తిరిగి ఫెయిల్ అయిపోయినా, ఉద్యోగం సంపాదించకపోయినా, నోటికొచ్చినట్టు తిట్టినా, అసలు నువ్వు తల్లివా తండ్రివా అన్నా అయినా సహిస్తారు వాడు. అంత సహనగుణం తల్లిదండ్రులకు ఉంటుంది. దగ్గరికి తీసుకుని ప్రేమతో వాడిని బాగు చేస్తారు, వాడు చేసిన పాపాలు తొలగిస్తారు, మొత్తం మీద వాడిని బాగు చేయడానికి ప్రయత్నిస్తారు. అటువంటిది ప్రహ్లాదుడు లాంటి వాడిని ఆ దుర్మార్గుడు తండ్రి ఎలా చంపాలనుకున్నాడో, మంచి కొడుకుని ఎలా చంపాలనుకున్నాడు అని బాధపడతాడు ఆయన. ఇది మీ అందరికీ అనుభవమే. పిల్లల మీద కోపం తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కోపం రాదని కాదు, ఎంత వచ్చినా మళ్ళీ మా అబ్బాయే. కుర్రాడు ఎంత దుర్మార్గుడై తల్లిదండ్రులు పీడించినా ఆస్తి వాడికి ఇస్తారు కానీ నాకు ఇస్తారా? చచ్చినెవరు, పొరపాటునెవరు, కుదిరితే నాది పట్టుకుపోయినా వాడికి ఇచ్చేస్తారు. వాడి సొమ్ము మాత్రం మనకి ఇవ్వమంటే ఎవరైనా అంతే లోకంలో. ఏదో మీలాంటి జ్ఞానుల్ని పక్కన పెట్టండి, మీరు మహానుభావులు కనుక గురువుగారు కాశీపీఠానికి వాడుకోండి అని ఇస్తే ఇచ్చేమో మీ ఇళ్ళన్నీ, కానీ అంత తేలిక ఎవడు ఇవ్వడు. అందువల్లే ఈ కుర్రాడు దుష్టుడు, రోగి, దరిద్రపు జాతకం కలిగిన వాడైనా తల్లిదండ్రులు వాడిని బాగు చేయడానికి ప్రయత్నించి విసిగిపోయారు. దానికి తోడు స్కూల్కి పంపితే పారిపోయి వచ్చేవాడు వాడు, తల్లిదండ్రుల్ని కొట్టేవాడు, తిట్టేవాడు. చివరికి తల్లిదండ్రులు బెంగతో మంచం పట్టి చచ్చిపోయారు. ముందు మంచం మీద పడ్డారు, రోగం వచ్చింది, చివరికి చచ్చిపోయారు. ఇప్పుడు వీడు దిక్కులేనివాడు అయిపోయాడు. అసలే ఈ నికృష్టుడికి ఈ రోగాలన్నీ ఉన్నాయంటే దీంతోపాటు ఇంకో రోగం వచ్చింది, అది జోదం. జోదగాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళు అసహ్యించుకుని దూరంగా పెట్టి జోదం ఆడినా వాళ్ళతోటి ఆడి ఉన్న కొంప కాస్త తాకట్టు పెట్టాడు. కొంప కూడా పోయింది. ఇంకా దిక్కు లేక ఇల్లు వదిలిపోయాడు. పూర్వం అలో లక్షణ అనేవారు, అంటే హల్లో లక్ష్మణ అండం అనమాట. రాముడు మృగాన్ని కొట్టినప్పుడు, ఏది కపట మృగాన్ని మారీచుడిని కొట్టినప్పుడు హా సీత హా లక్ష్మణ అన్నాడే, అప్పటి నుంచి అలో లక్ష్మణ మొదలైందిట. అంతపూర్వం ఈ పదం లేదు. హల హల ఈ శబ్దాలు సంస్కృతంలో అప్పట్లో వాడేవారన్నమాట. అలా ఈ శబ్దం పుట్టింది అని కొంతమంది పెద్దలు పరిశోధన చేసి చెప్పారు. అదో పక్కన పెడితే వీడి దిక్కు లేకుండా తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా వీడి రోగం వల్ల ముష్టి కూడా వేసేవారు కాదు. దాంతో తిండికి కటకటలాడి ఒకనాడు అతడు
ఒక భయంకరమైన అరణ్యంలోకి అడుగుపెట్టాడు. అది నైమిషారణ్యం. నైమిషం చాలా విశాలమైన అడవి. ఆ అడవి మధ్యలో ఒక కొలను ఉంది. ఆ కొలను దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళేట్టు వెళ్ళి కాళ్ళ మీద పడి, నేను చాలా కాలం నుంచి తిండి లేక మలమల మాడిపోతున్నాను. శరీరానికి రోగం అంతకంతకీ పెరిగిపోతున్నది. కుష్ఠరోగం పెరిగిపోతుంది. పుళ్ళు బయటకు వస్తున్నాయి. ఏగలు జుమ్ జుమ్ అని వాలి అసలే పుళ్ళు పడిపోయిన నా వేళ్ల మీద మోకాళ్ళ మీద వాలి అందులో ఉన్న రక్తమాంసాలు పీలుస్తున్నాయి. పుళ్ళు పడినప్పుడు పైన ఏగలు దోమలు పడితే ఎంత బాధ అండి. జుంజురు వారుతున్న ఈ ఏగల వల్ల దోమల వల్ల నా పుళ్ళు ఇంకా బాధ పెడుతున్నాయి. రసి కారుతోంది. నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. ఇవి సరిపోక నేను నా తల్లిదండ్రులను ఎంతో బాధ పెట్టాను. జోదం కూడా ఆడాను. ఉన్న కొంప పోయింది. ఎందుకు నాకు ఈ దౌర్భాగ్య స్థితి వచ్చింది? ఏమి పాపం చేసి ఉంటాను నేను అని ఆ మహాత్ముడిని నైమిషారణ్యంలో ఉన్న ఒకానొక ఋషిని అడిగాడు. ఆయన పేరు దాల్భ్యుడు. వేదవ్యాసుని శిష్యుడు ఆయన పేరు దాల్భ్యుడు అంటారు. మీరు ఎప్పుడైనా భీమేశ్వర పురాణం అని ఒకటి ఉన్నది. భీమఖండం లేక భీమేశ్వర పురాణం. అందులో శ్రీనాథుడు ఒక అద్భుతమైన పద్యం రాశాడు. వైశంపాయనుడెంతయున్ సుడివడెన్ వాడెన్ సుమంతుండతిక్లేశంబందిరి పైలజీమినులు దుఃఖించన్ మదిన్ దేవలుండ ఆశాంతంబులు చూచె దాల్భ్యుడుదరోదగ్రక్షుధాక్షోభచే కాశీపట్టణ విప్రవాటికల భిక్షాలబ్ధి లేకుండుటన్. అందులో ఆశాంతంబులు చూచే దాల్భ్యుడు అన్నాడు. దాల్భ్యుడనే ముని తిండి లేక అన్ని దిక్కులకి చూశాడన్నారే ఆ దాల్భ్యుడిని. ఈయన చాలా గట్టివాడు. ఏదో శివుడి పరీక్ష కాబట్టి అప్పుడు వాళ్ళకి తిండి దొరకలేదు, కానీ ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. మహామహోపాసకుడు, వ్యాసునికి ప్రియ శిష్యుడు, చాలా గొప్పవాడు. వ్యాసుని శిష్యులు వ్యాసుని కంటే కూడా గొప్పవాళ్ళట. అది వ్యాసుడే అన్నాడు అన్నమాట. అందుకనే ఈయన అదృష్టం, ఈ కుష్ఠరోగి, ఈ దౌర్భాగ్యుడు అదృష్టం బాగుంది. పాపాత్ములకు కూడా ఒక్కొక్కప్పుడు శుభం కలుగుతుంది. శుభం కలిగినప్పుడు మంచి గురువులు దొరుకుతారు. అందువల్లే దాల్భ్యుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని, నా పూర్వకర్మ ఏమిటి, ఎందుకు నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను అనగానే, ప్రస్తుతం ఇవాళ నేను జపంలో ఉన్నాను, రేపు మాట్లాడతానన్నాడు. ఆ రోజు దశమి, రేపు ఏకాదశి నాడు నీతో మాట్లాడతానన్నాడు ఆయన. ఇంతకీ ఏ ఏకాదశో తెలుసు? అది యోగిని అని పిలువబడే ఏకాదశి. ఎప్పుడొచ్చింది యోగిని? రేపే. మరి వినరే? చప్పట్లు గట్టిపడాలి. ఆషాఢమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఏమంటారు? యోగిని, యోగిని ఏకాదశి అంటారు దాన్ని. ఈ 12 ఏకాదశులు, 12 24 ఏకాదశుల గురించి కూడా మీరు విన్నారు కనుక మీకు కొత్తగా చెప్పక్కర్లా. అన్నిటికీ మించి సత్సంగంలో ఉంటే ఎప్పుడు ఏ ఏకాదశో ప్రతిరోజు తెలిసిపోతూనే ఉంటుంది అడ్వాన్స్గా. పైగా చాలా గొప్ప ఏకాదశి యోగిని అని పిలువబడే ఏకాదశి నాడు గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని సూర్యోదయానికి ముందే లేచి జపం చేస్తే మన పూర్వజన్మ పాపాలు పోతాయి, భవిష్యత్ జన్మలు ఉత్తమ జన్మలు కలుగుతాయి. ఏ పాపం చేయటం వల్ల మనకి ఈ జన్మలో కష్టం వచ్చిందో తెలుస్తుంది. అందుకనే పాత పాపాలు పోవటానికి యోగిని అని పిలువబడే ఆషాఢ కృష్ణ ఏకాదశి నాడు గురూపదేశ మంత్రాన్ని జపం చేయాలి. దారిలో కూడా చేయొచ్చు అన్నారు దీన్ని. అటువంటి రోజున ఏ శక్తిపీఠానికో దర్శనానికి వెడితే ఇంక వాడు మహాయోగ జాతకుడు అవుతాడు, వాడికంటే యోగి ఉండడు. ఇన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి రోజున మీ అందరి కోసం ఏం చేసాం, ఓడ్యాన పీఠానికి పంపిస్తున్నాం. గిరిజాదేవిని చూడబోతున్నారు. ఇది ఊరికే కావాలని చేసిన పని కాదు, గురువుగారికి భగవంతుడి అనుగ్రహం వల్ల కలిగిన ఊహ. ఫలానా రోజు ఫలానా పని చేయాలని ఎందుకు అనుకుంటామంటే దాని వెనక పరమాత్మను ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ ఏకాదశి వస్తుంది, ఈరోజు అక్కడ ఉంటే బాగుంటుంది. అందుకని కొంచెం ఆచితూచి యాత్రలు పెడుతూ ఉంటాం. ఆ సమయమునకు రాగలిగితే అదృష్టం అన్నమాట. ఆ సమయమునకు రాలేకపోవడం అది కూడా కర్మయోగం అనుకోండి. ఈ దాల్భ్యుడు వీడిని ఆశ్రమంలో ఒక చోట అట్టే పెట్టి ఏదో కాస్త వాడికి ప్రసాదం పెట్టి ఏకాదశి రాగానే వ్యాసుడిచ్చిన ఒక మూలమంత్రం అనుష్ఠానం చేశాడు. ఆ అనుష్ఠానం వల్ల ఈ వచ్చిన వాడి యొక్క జాతకం అంతా తెలిసిపోయింది ఆయనకి. వాడిని పిలిచాట. ఒరే ఇలా రారా అనగానే వాడు వచ్చాడు. నాయనా, ఈ జన్మలో నీకు ఈ రోగం రావడానికి
ఇన్ని కష్టములు రావడానికి, దారిద్ర్యం నిన్ను పట్టి పీడించడానికి మూల కారణమేమిటో నాకు తెలిసింది. నీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను విను. ఒకప్పుడు నీ పేరు భైరవుడు. ఆ జన్మలో నువ్వు కూడా పరమ పవిత్రమైన ఒక వంశంలో పుట్టావు. సామవేదము చదువుకున్న పండిత వంశంలో పుట్టావు. మళ్ళీ మామూలు వంశం కాదది. అంత గొప్ప వంశంలో పుట్టిన పూర్వజన్మ కర్మ ఏదో నిన్ను పట్టుకున్నది. అందుకని చిన్నప్పటి నుంచి బ్రాహ్మణాచారాన్ని పరిహాసం చేసావు, అగ్నిహోత్రం విడిచిపెట్టావు, వ్యసనాల పాలైపోయావు, తల్లిదండ్రుల్ని పీడించావు, సంపదలు పాడు చేసావు, తాగుడు, మాంసాహారం అన్నీ అలవాటు చేసుకున్నావు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఎంత పవిత్ర వంశంలో పుట్టి తిని తాగి ఏం తప్పేంటి తినండి అంటాడు, తాగండి అంటాడు. వాడు తాగితే తాగాడు, పక్కవాడిని తాగంటాడు. వాడు తింటే తిన్నాడు మాంసం, పక్కవాడిని తినంటాడు. ఈ మధ్యన అలాంటి వాడు తయారయ్యాడు. వాడు చూస్తే ఏకంగా 4-5 రకాల వరాహాలు కలిపితే ఎంత ఉంటాయో అంత ఉంటాడనమాట. ఎందుకు తినకూడదు, తప్పేమిటి అంటాడు. ఇదొక కర్మయోగం. పరమ పవిత్రమైన మానవ జన్మ వచ్చింది. ఈ జన్మని సార్థక్యం చేసుకోవాలనుకోవాలి. ఎవడిష్టం వాడిది, అది వేరే విషయం. కానీ మనం పుట్టిన వంశానికి సంబంధించిన కొన్ని మర్యాదలు పాటించాలి. భగవంతుడిచ్చినటువంటి శరీరాన్ని బాగు చేసుకోవాలి. ఈ జన్మని సార్థకం చేసుకుంటే పవిత్ర జన్మ వస్తుంది. అంత తేలికేం కాదు ముక్తి. కాబట్టి వచ్చే జన్మైనా కాస్త మంచి జన్మ రావాలి. ఆ జన్మలో పరమేశ్వరుణ్ణి తలుచుకునే యోగం రావాలి. భగవంతుడు తలుచుకున్నప్పుడు ఏ జన్మ వస్తేనేంటండి, దరిద్రపు జన్మ. భగవంతుడు మనకి ఈ జన్మ ఇచ్చాడు. ఈ జన్మలో ముక్తి పొందడానికి ప్రయత్నిద్దాం, లేదా ఇంకా ఉత్తమ జన్మ వచ్చేలా చూసుకుందాం. పనికిమాల జన్మ మనకెందుకు? శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠవర పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. ఎంత అందమైన శ్లోకం. ఆ చంద్రశేఖరుడి యొక్క గుణములను రోజు కీర్తించాలి. చంద్రశేఖర 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 పాహిమాం అని ఆయన్ని కీర్తించాలి. శంకరుడి యొక్క చరిత్ర, ఆయన కథ అనే అమృతం చెవులతో స్వీకరించాలి. ఎవరైనా శివపురాణం చెబుతూ ఉంటే శ్రద్ధతో వినాలి. ఆయన దివ్య పాదపద్మములను, నీలకంఠుని దివ్య పాదపద్మములను, శ్రేష్టమైన పాదపద్మములను భక్తితో సేవించాలి. అది ఈ జన్మలో కదట, నాకు ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదు, ప్రతి జన్మలో ఇది రావాలి. జన్మజన్మని అన్నాడు ఆయన. మనకి పునర్జన్మ లేకుండా పోవాలని కూడా కోరుకోవద్దు. రావచ్చు జన్మ. ఏ జన్మలో ఉన్నా శివుణ్ణి మాత్రం మర్చిపోకూడదు. ఇది నాకు కావాలి అని కోరాడు మహానుభావుడు. అది మన యోగం అంటే. శివుణ్ణి మర్చిపోయి కృష్ణుడి కథలు చదవడం మాని, వినడం మాని, తినండి తాగండి తిరగండి అంటూ ఉంటే వాళ్ళ వల్ల ఉపయోగమే ఉన్నది. ఆ జన్మ వల్ల ఉపయోగం ఉంది. పుట్టలోని చెదల్లా పుట్టి చావడం వల్ల ఉపయోగమే ఉన్నది. మీరు ఎంత అదృష్టవంతులు ఆలోచించండి. మీ జీవితం వంటి జీవితం ఈ ప్రపంచంలో ఇంకెవరికి రాదు. మహానుభావులు కొందరున్నారు ఈ దేశంలో. వాళ్ళు అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొందరు, ఇండైరెక్ట్గా చూస్తున్న వాళ్ళు ఇంకెక్కువ ఉన్నారు. 1,29,000 సబ్స్క్రైబర్లోకి వచ్చారు ఇప్పటికి. అంటే ఎంతమంది వింటున్నారు దాన్ని. నేను ఆశ్చర్యపోయాను. వద్దిపర్తి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ యూట్యూబ్ ఛానల్ అని, అదే పేరుకి నా పేరు మీద ఉన్న దాన్ని నడుపుతున్న శిష్యులు కదా, నాకేం తెలుసు. నేను హాయిగా ఇక్కడ కూర్చుని పురాణం చెప్పి వెళ్ళిపోతున్నాను. సరిగ్గా నిన్న చూపించారు 1,29,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారట. కొద్ది రోజులకి 2 లక్షలు అవుతారు, 3 లక్షలు అవుతారు. ఇంతమంది శ్రద్ధతో వింటున్నారు. ఇది ఈ జీవితానికి కావలసిన యోగం. ఇదే జీవిత పరమావధి, జీవిత పరమార్థం. దీనివల్ల ఈ జన్మ వచ్చే జన్మ కూడా పవిత్రం అవుతాయి. గురువుగారు ఎప్పుడైనా తిట్టారు కదా అని కోపగించి వెళ్ళిపోతే ఆయనకు వచ్చే నష్టమేం లేదు. మీలో నాలో ఉన్న లోపాలు తొలగించుకోవడానికి అప్పుడప్పుడు ఆ మాత్రం మందలింపులు ఉండాలి, ప్రేమ ఉండాలి, సాధన ఉండాలి. తాను స్వయముగా తరించి ఇతరులను తరింపజేసేవాడే గురువు. అందుకని ముందు నన్ను నేను తరింపజేసుకోవడానికి ప్రయత్నించి ఈ భాగవతం చదువుకుని విని పులకించి మీకు చెబుతున్నాను. నేను పులకిస్తున్నాను కనుక మీరు తిలకించి పులకించి మరిచిపోతున్నారు. ఎప్పుడైనా జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలి. ఈ దౌర్భాగ్యుడు అలా భ్రష్టత్వం చేసుకున్నట్టు. వాడి పేరు భైరవుడు. ఆ జన్మలో పూర్వజన్మలో వేదం లేదు, జోదం తప్ప. ఎప్పుడు చూసినా తినడం తాగడం. ఆరికి గోమాంసం కూడా తినేసేటవాడు. పోనీ ఇతర మాంసాలు పక్కన పెట్టండి, అత్యంత
హేయమైన పాపం గోమాంసం తినడం అంటే. ఈ ప్రపంచంలో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అది కూడా తిన్నాడు, తాగాడు. చివరికి సర్వనాశనమై అతడు తిరుగుతూ ఉజ్జయిని ప్రాంతానికి వచ్చాడు. క్షిప్రా నదీ తీరానికి వచ్చాడు. క్షిప్రా నదీ తీరంలో ఒకప్పుడు ఒక సరస్సు ఉన్నది, ఇప్పటికీ ఆ సరస్సు ఉన్నది. అక్కడే విక్రమార్కుడు ప్రాణత్యాగం చేసి కాళికాదేవిని ప్రసన్నం చేసుకుని వరం పొందాడు. శూలం మీద దూకిన స్థలం అది. ఆ సరస్సు ఉన్నది. రేపు మీరు ఉజ్జయిని వచ్చినప్పుడు అవన్నీ చూద్దురు. కానీ నేను చెబుతాను ఎక్కడెక్కడికి వెళ్ళాలో. భట్టి గుహలో, కుజుడు ఆలయం, క్షిప్రానదీ తీరం, విక్రమార్కుడు పడిపోయిన స్థలం అది చూపిస్తారనమాట. పూర్వం ఉన్నంత కొలం లేవు కానీ స్థలం చూస్తే తొలగా. ఇప్పుడు గఢకాళి అనే పేరుతో ఉన్న మహాకాళి ఆలయం, ఇంకా భైరవుడి ఆలయం మరీ అద్భుతంగా ఉంటుంది. అసలు అక్కడికి వెళితేనే కాలభైరవుడు దర్శనమిస్తాడు. ఆ అనుభూతి నేను పొందాను. నాకు అక్కడ ఎన్నోసార్లు కాలభైరవుడి యొక్క దర్శనం అయ్యి అలా పులకించిపోయి అక్కడే ఉండిపోయేవాడిని. కొన్ని ప్రాంతాలకు వెడితే శరీరం గగుర్పాటుకు గురవుతుంది. అప్పుడు కలిగే ఆనందం ఎంత అంత అని చెప్పలేం. భగవంతుడు మీ అందరికీ అటువంటి అనుభూతులు ప్రసాదించుకాక. ముఖ్యంగా భట్టి గుహల దగ్గర వస్తుందండి ఆనందం మనకి. అక్కడ బేతాళుడి దర్శనం అవుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. గఢకాళి దగ్గరికి వెడితే కాళిదాసు గారు రాసిన శ్యామలా దండకం గుర్తుకొస్తుంది. అటువంటి దివ్యస్థలాలు ఈ భూమండలంలో ఇంకా ఉన్నాయి. అక్కడికి వెళ్ళడమే తపస్సు, అక్కడ భగవత్ కథలు వినడమే జపం అంటే. అలా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ భైరవుడు ఆ ఉజ్జయిని చేరాడు. ఆ ఉజ్జయిని దగ్గర ఇందాక చెప్పిన సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర ఒక సిద్ధ సాధకుడు ఉన్నాడు. సిద్ధుడు ఆయన. ఎన్ని సిద్ధులు పొందినా ఇంకా సాధన చేసేవాట. ఆయనకు అష్టసిద్ధులు ఉన్నాయి. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం, వీటిని అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులు పొందినవాడు. అయినా భగవంతుణ్ణి నిత్యం దర్శించుకోవాలని అక్కడ సాధన చేస్తున్నాడు ఆశ్రమంలో. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఉన్న ఆశ్రమానికి ఈ దౌర్భాగ్యుడు, ఈ భైరవుడు వెళ్ళాడు. ఈ భైరవుడే ఇప్పుడు ఈ కుష్ఠరోగి. పూర్వజన్మలో వాడి పేరు భైరవుడు. ఈ కథ చెబుతున్నవాడు ఎవరు? దాల్భ్యుడు. అది మర్చిపోకూడదు మనం. ఈ భైరవుడు అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. మహాత్మా, నేను చాలా పవిత్ర వంశంలో పుట్టాను, కర్మగాలి భ్రష్టుణ్ణి అయ్యాను, నన్ను అనుగ్రహించండి అనగా, అలాగే నాయన, ఇదిగో ఇక్కడికి దగ్గరలో నాకు ఇంకో గుడిసె ఉన్నది, ఆశ్రమం. శిష్యుల కోసం అది అట్టే పెడుతూ ఉంటాను. ఇదివరకు నా దగ్గర చదువుకున్న శిష్యులు వెళ్ళిపోయారు, ప్రస్తుతం ఆ గుడిసె ఖాళీగా ఉంది, నీకు ఇచ్చాను పొమ్మన్నట్ట. అందులో ఉండి ఈ గురువుగారికి దండం పెట్టేవాడు. ఈయన గురించి విన్నాడు, కళ్ళారా చూశాడు. ఈయన ఏదో మంత్రం గొణిగితే పులులు సింహాలు వచ్చి ఆయనకి సేవ చేసి వెళ్ళిపోయేవిట. అంటే జంతువుల్ని కూడా ఈయన వశం చేసుకుంటున్నాడు అన్నమాట. జంతువులు అక్కడికి వచ్చి సేవ చేసి వెళ్ళేవట. ఎలుగుబంట్లు వచ్చి పళ్ళు, ముఖ్యంగా పెద్ద పెద్ద పనస పళ్ళు పీక్కొచ్చి అక్కడ పెట్టేవి. తేనెపట్లు కూడా పట్టుకొచ్చి పెట్టేవి. తోడేళ్ళు వచ్చి ఆయన దగ్గర నిలబడి నృత్యం చేసిపోయేవి. క్రూర మృగాలు, సాధు మృగాలు ఈయనకి వశమైపోయేవి. ఐసరి మధ్య ఇలాంటి సిద్ధులు పొందాలరా అనుకున్నాడు వీడు. జంతువుల్ని, మనుష్యుల్ని అందరినీ వశం చేసుకుంటే అప్పుడు నేను మళ్ళీ ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు. జంతువుల్ని వశపరుచుకుని సామ్రాజ్యాలే వశపరుచుకోవచ్చు. ఈయన దగ్గర ఉన్న మంత్రం చదివితే మనుషులు స్తంభించిపోతారు. దానివల్ల ఆ మనుషుల్ని మన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు అనుకున్నాడు. గురువుగారండి, నాకు కూడా ఈ పశు జంతు వశ విద్యని ప్రసాదించండి, వాళ్ళని వశం చేసుకునే వశిని విద్యని ప్రసాదించండి అన్నాడు. ఆయన నవ్వి చూద్దాం అన్నట్ట. ఇచ్చేవాడు కాదు, ఎందుకంటే ఆయనకి తెలుసు వీడు ఎటువంటి వాడు. ఇటువంటి వాడికి కనుక వశీకరణ విద్యని ఇస్తే కొంపలు ముంచేస్తారు, లోకాలను నాశనం చేస్తారు. నేను తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లో ఇలాంటి పాఠాలు చెబుతూ ఉంటే ఒక కుర్రాడు వచ్చి, ఏమండి ఇక్కడ మాయమైపోయి ఇంకో చోట ప్రత్యక్షమయ్యే మంత్రం ఏదో ఉందిట, అది నాకు ఇవ్వకూడదా అన్నాడు. ఆ మంత్రం చదివితే ఇక్కడ మాయమై కావాలంటే మనం గుళ్ళో ఉండొచ్చు, లేదా పురి విడిచిపెట్టి జగన్నాథానికి వెళ్ళొచ్చు, లేకపోతే భువనేశ్వర్ వెళ్ళొచ్చు. ఇంకా అప్పుడు రిజర్వేషన్ అక్కర్లా. జాయ్ చక్రాంతక్కన మంత్రం చదివామంటే ఏలూరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వచ్చి ఉపన్యాసం చెప్పి మళ్ళీ అక్కడ వెళ్ళిపోవచ్చు. అందరికీ ఎంత ఖర్చు కలిసి వస్తుంది? ఆర్గనైజర్స్కి కలిసి వస్తుంది కదా, మీకు కలిసి వస్తుంది కదా. ఇటువంటి మంత్రాలు ఉన్నాయని ఎప్పుడో చెప్పాను నేను. నా దగ్గర ఉన్నాయనుకున్నాడు పిచ్చాడు. మంత్రాలు ఉన్నాయి కానీ నా దగ్గర కూడా ఉందనుకుని ఆ మంత్రం నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు నేను నవ్వి, ఒకవేళ ఆ మంత్రం ఇస్తే ఏం చేస్తామంటే,
ఉమెన్స్ కాలేజీలో ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయిని ప్రేమించానండి, కాబట్టి ఇక్కడ ఈ మంత్రం చదివి అక్కడికి పోతానండి అన్నాడు. అందుకేరా నీలాంటి దౌర్భాగ్యులు ఉంటారని తెలుసు, ఈ మంత్రములు కలియుగంలో లేకుండా చేశారు, అందుకే గురువులు. ఆ మంత్రం నా దగ్గర లేదు, ఉన్నా ఇవ్వను నీలాంటి వాడికి ఇవ్వకూడదు, ఇస్తే కొంపలు ముంచేస్తావు నువ్వు. ఇక్కడ మాయమే అక్కడికి వెళ్ళి అమ్మాయిని ఎత్తుకుపోతే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు, అవునా? అందుకని ఇలాంటి మంత్రములు ఎవ్వరు ఉండవు. ఇప్పుడు కష్టం. ఒకవేళ ఉన్నాయని ఎవడన్నా చెప్పి మిమ్మల్ని మోసగిస్తే వాడంత దుర్మార్గుడు లేడు, ఉట్టి అబద్ధం అన్నమాట. ఆకాశం నుంచి హఠాత్తుగా కనక వర్షం కురిపిస్తా, లేకపోతే సునక వర్షం కురిపిస్తా అన్నవాడు ఎవడన్నా మోసగాడు. అలా చెయ్యలేరు, చెయ్యకూడదు, ఉన్నా కూడా చెయ్యరు. అందువల్ల ఇవన్నీ నమ్మకండి, మోసగాళ్ళ జోలికి వెళ్ళకండి. భగవంతుడికి సంబంధించిన మంత్రం ఇచ్చి మిమ్మల్ని మీరు బాగు చేసుకునేలా మాత్రమే గురువులు చేస్తారు. మహిమలు సృష్టించి అవి చేసి నీ జాతకం చెబుతానని నీ దగ్గర 10 లక్షలు లాగితే వాడు గురువు కాదు, వాడు పాతకుడు. జాతకం కాదు వాడు చెప్పేది, పాతకం చెబుతాడు. నేనల్లా కలియుగంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు కనుక జాగ్రత్తగా ఉండండి. గురువులు పరీక్షించకుండా ఇవ్వకూడదు కాబట్టి ఆయన చూద్దామన్నాడు. వీడు రోజుకోసారి రావడం, గురువు గారు అనడం, ఆయన చూద్దాం అనడం, దాంతో వీడికి లోపల కొత్త కొత్తలు ఆడిపోయేది. ఇలా ఉండగా ఆ ప్రాంతానికి ఒక కుర్రాడు వచ్చాడు. వాడి పేరు సాందీపని. సాందీపని అంటే మళ్ళీ ఆ కృష్ణుడు గురువు గారు కష్టమండి, ఈయన పేరు కూడా సాందీపని. అతడు పరమ సాధువు, నాలాగా కొంచెం అందంగా తెల్లగా ఉన్నాడు, బుద్ధిమంతుడు. ఈయన గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించగానే గురువుగారికి అతని మీద ఆనందం కలిగింది, ప్రేమ కలిగింది. సిద్ధులు కలిగిన వాడు కదా, అందుకని ఇతడు బుద్ధిమంతుడని కనిపెట్టాడు. ఇతన్ని ఏమన్నాడో తెలుసా, నా ఆశ్రమంలోనే ఉండన్నట్ట. భైరవుడికేమో దూరంగా ఉన్న గుడిసి ఇచ్చాడు, ఈయన్ని నా రూములో ఉండమన్నాడు. భైరవుడికి మండిపోయింది. నేను వచ్చి అప్పుడే 6 నెలలు దాటింది, నన్నేమో సెపరేట్ రూములో పెడతాడా? వీడిని మాత్రం నిన్న కాక మొన్న వస్తే వీడిని 102 రూములో తనతో పాటు అట్టే పెట్టుకుంటాడా? అసలు ఈ గురువుగారు ఎంత ద్రోహి, ఎంత దుర్మార్గుడు అనుకున్నట్ట. గురువుగారి మీద కొత్త కొత్తలు ఆడిపోయేవాడు. అయినా పైకే మాట్లాడలేడు, ఎందుకంటే గురువుగారితో ప్రయోజనం ఉన్నది కనుక. వీడి మంత్రాల కోసం కూర్చున్నాడు కనుక మాట్లాడకుండా అలాగే ఉన్నట్ట. ఈ కొత్త శిష్యుడు గురువుగారికి బాగా ఆత్మీయుడైపోయాడు, గుణములతో ప్రవర్తనతో ఆనందపెట్టాడు. దాంతో గురువుగారు బ్రహ్మానంద భరితుడైపోయి రేపు ఉదయం భక్తితో ఈ కొలనులో స్నానం చేసి విభూతి పెట్టుకొని గురుధ్యానం చేస్తూ అక్కడ కూర్చో, నేను సూర్యుడు నడినెత్తికి వచ్చే సమయానికి అక్కడికి వస్తాను, వచ్చి నీకు అష్టసిద్ధులలో మొదటిది వశిని విద్యనిస్తాను. ఇతరులను వశం చేసుకునే విద్య వశత్వము అని పిలువబడుతుంది, ఆ విద్య నీకు ఇస్తానన్నట్ట. ఇది రహస్యంగా విన్నాడు భైరవుడు. భైరవుడు లేడనుకుని గురువుగారు అన్నాడు ఈ మాట. ఇది వాడు వినేశాడు. వాడికి మండిపోయింది. వీడు గట్టిగా వచ్చి 5-6 నెలలు అవ్వలేదు, నేను వచ్చి ఏడాది దాటింది, నేను ఎప్పుడు అడిగినా నాకు ఒక్క సిద్ధి కూడా ఇవ్వలేదు. వీడు నిన్నగాక మొన్నొస్తే వీడిని కూర్చోబెట్టి రేపు మిట్ట మధ్యాహ్నం పూట ఇతనికి వశత్వ విద్య ఇస్తాడా? వీడు దొంగ గురువు, కపటి, పక్షపాతి అనుకున్నట్ట. ఈ గురువుగారి మీద కక్ష కట్టాడు. గురువుగారు తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో ఎవ్వరికీ తెలియకుండా ఈ కొలనులో కూర్చుని స్నానం చేసి కాసేపు సాధన చేసుకుని తర్వాత ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. అది వీడికి తెలుసు. తెల్లవారుజామున గురువుగారు అక్కడికి వచ్చి బండరాయి మీద కూర్చుని జపం చేసుకుంటూ ఉంటే ఎంత బండ పట్టుకొచ్చి ఆయన నెత్తి మీద కొట్టి చంపేశాడు. ఆ గురువుగారు సిద్ధసాధకుడు చచ్చిపోయాడు. చచ్చిపోతూ పాపాత్ముడా, ఈ పాపం నిన్ను 14 జన్మలు బట్టి పీడించుగాక అని వెళ్ళిపోయాట. ఆ తర్వాత వీడు ఆ పట్టించుకోకుండా మధ్యాహ్నం పూట సాధకుడి యొక్క శిష్యుడు రెండో వాడు వచ్చాడని చెప్పుకున్నాం కదా, సాందీపని. వాడు వచ్చి అక్కడ కూర్చుని గురువుగారేరు అంటూ ఉంటే, గురువా నీకు గురువు కావాలా అని వాడినెత్తి మీద కూడా రాయి పెట్టుకొని చంపేశాడు. ఆ తర్వాత చేసిన పాపం వల్ల చివరి రోజుల్లో కుళ్ళి ఒళ్ళంతా పురుగులు పట్టి చచ్చాడు. అలా చచ్చిన ఆ భైరవుడవే నీవు. గురువుని చంపావు, గురువుగారి శిష్యుడిని చంపావు. ఇప్పటికీ 14 జన్మల నుంచి నువ్వు ఈ శిక్షలు అనుభవిస్తున్నావు. ప్రతి జన్మలో నీకేదో ఒక రోగమే. ఆ జన్మలో 100 ఏళ్ళు బతికేవాడివి, 100 ఏళ్ళు దారిద్ర్యంతో, కుళ్ళిపోయిన శరీరంతో, తిండి లేక, అందరి చేత అసహ్యింపబడుతూ బతికావు. ఇది 14వ జన్మ.
ఇంకెన్ని జన్మలు ఎత్తుతో తెలియదు. గురువుగారి శాపం పేరుకి 14 ఏళ్ళన్నా 14 జన్మలన్నా అవి ఎన్ని జన్మలకైనా ఆ గురుద్రోహ పాపం పోదట. అందుకనే అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకారయేత్. 3 ద్రోహములు చేయకూడదు. అన్నద్రోహం, ఎవడైనా అన్నం పెడితే వాడికి ద్రోహం చేయకూడదు. అది అన్నద్రోహం అంటే. అన్నద్రోహం అంటే అన్నానికి ద్రోహం అని కాదు, అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేయకూడదు. పిలిచింత అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడితే వాడిని మర్చిపోయి వాడికి ద్రోహం చేయటం మహాపాపం కదా. ఇక బ్రహ్మద్రోహం, మన చేత అనేక ధర్మకార్యాలు చేయించే విప్రులు ఉన్నారే, పురోహితులు, అటువంటి వాళ్ళకి కుల పురోహితులకి ద్రోహం చేయకూడదు. వాడి చేత పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం, లేకపోతే కుళ్ళిపోయినటువంటి వస్తువులు ఇవ్వటం. స్వయంపాకంలో కొంతమంది 25 ఏళ్ల క్రితం పండించినటువంటి దోసకాయలు, 30 ఏళ్ల క్రితం వచ్చినటువంటి తోటకూర కట్టలు, ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవన్నీ పాపం. తాజా వస్తువులు ఇవ్వాలి, పనికొచ్చే వస్తువులు ఇవ్వాలి. ఇస్తే ఇవ్వడం, లేకపోతే నోరు మూసుకు కూర్చో. అలాగే వాడిని తిట్టకూడదు. బయటికి వెళ్ళి చేయించావులే నీ మొహం అని. వాడు పిండం పెట్టకపోతే నీకు గండమా? వాడి చేత పిండం పెట్టించుకుని పెట్టావులే పిండం అని ఆయనకే పిండం పెడితే అప్పుడు ఏమవుతుంది? అది పాపం. కాబట్టి వాళ్ళకు కూడా ద్రోహం తలపెట్టకూడదు. ఇక అన్నిటికంటే పరమ పాపం గురుద్రోహ పాపం. గురుద్రోహం చేయకూడదు. దానికి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నీకు మంత్రమిచ్చి నిన్ను ముక్తుణ్ణి చేయటానికి, జీవన్ముక్తుణ్ణి చేయటానికి, భవముక్తుణ్ణి చేయటానికి ప్రయత్నించే గురువు గారికి ఎప్పుడూ మనం రుణపడి ఉండాలి. ఆయన బయటికి వెళ్ళాక తిట్టకూడదు. అలా తిడితే ఏమవుతుంది? ఆయనకే నష్టం, నువ్వే ఎగిరిపోతావు అన్నారు. అటువంటి గురుద్రోహం చేసావు. ఈ పాపమే ఈ జన్మలో కుష్ఠరోగమై నిన్ను పీడిస్తున్నది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన పాపం రోగం రూపంలో పట్టి పీడిస్తుంది. దానికి శాంతి ఔషధములు, మంత్ర సాధన. మంత్ర సాధన వల్ల ఔషధాలు పట్టిస్తాయి. ఔషధాలు ఉన్న మంత్రం లేకపోతే పట్టేవో ఔషధాలు. కేవలం మంత్రం ఔషధం లేకుండా అది పట్టేవదు. కాబట్టి దానము, మంత్ర సాధన, ఔషధ సేవనం ఇవి రోగం నుంచి విముక్తి కలిగిస్తాయి. అనగా ఎంత పొరపాటు చేశానంటే నాకు ఆ జన్మలో తెలియలేదు, బుద్ధిహీనుణ్ణి, ఆ పాపమే కాబోలు ఈ జన్మలో పీడిస్తున్నది, నన్ను ఇందులోంచి బయట పారేయండి అన్నట్ట. వెంటనే దాల్భ్యుడు భక్తితో తన గురువుగారి పాదపద్మాలు తలుచుకున్నాడు. ఆయన గురువుగారు వ్యాసుడని చెప్పాం కదా, వ్యాసుడిని తలుచుకున్నాడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుని వంశమునకు సంబంధించిన వ్యాసునికి నమస్కారము. వ్యాసుడు వశిష్ఠ వంశం వాడు. అందుకే వ్యాసుడి యొక్క కుటుంబంలో ఎవరు పుట్టిన వాళ్ళందరినీ వాసిష్ఠులు అంటారు. ఎందుకని? వశిష్ఠుడికి 100 మంది కొడుకులు. ఆ 100 మందిలో పెద్ద ఆయన పేరు శక్తి. శక్తి కొడుకుల్లో పెద్దవాడు పరాశరుడు. ఆ పరాశరుడు కొడుకు వ్యాసుడు. అందుకని వీళ్ళంతా వాసిష్ఠులు, వశిష్ఠ వంశమునకు చెందినవారు. అటువంటి వ్యాసుడికి నమస్కారం. ఆ వ్యాసుడు ఎటువంటి వాడు? విష్ణు స్వరూపుడు. విష్ణువే వ్యాసరూపంలో వచ్చాడు. విష్ణురూపుడైన వ్యాసుడు వ్యాసరూపంలో ఉన్న విష్ణువున కొరకు నమస్కారం. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయనకి నమస్కరించగానే ప్రత్యక్షమయ్యాడు. గురుదేవ, ఈ పరమపాపాత్ముడు 14 జన్మలుగా నికృష్టపు కష్టాలు అనుభవిస్తున్నాడు. వీడిని బాగు చేసే మార్గం ఏమిటి? వీడి మీద జాలేస్తోంది. పాపాత్ముల్ని ఉద్ధరించడానికే నువ్వు పుట్టావు. నీ అవతారమే పాపాత్ముల్ని ఉద్ధరించడం కోసం. పరమ పాపాత్ములు వీళ్ళు పాపాత్ములు కాబట్టి వీళ్ళు నాశనం అయిపోవాలి అని ఎప్పుడు గురువులు కోరుకోరు. ఎటువంటి పాపాత్ములనైనా భ్రష్టులనైనా ఉద్ధరించాలి, వీరిని బాగు చేయాలని కోరుకుంటారు గురువులు. అందుకే నేను పిలిచాను. వీడిని ఎలా బాగు చేయాలి అన్నట్ట. ఈ ప్రపంచంలో ఎటువంటి పాపాత్ముడి పాపమునైనా తొలగించి వాడిని బాగు చేసేది ఒక్క భాగవత గ్రంథమే. భాగవతం వల్ల ఎవడైనా బాగుపడకపోతే ఈ చరాచర జగత్తంతా కలిసినా వాడిని బాగు చేయలేదు. ఈ నీచుణ్ణి స్నానం చేయించి చేతికి దీక్షా కంకణం కట్టి ఈ నైమిషారణ్యంలో పరమ పవిత్రమైనటువంటి గోమతీ తీరంలో అతనికి భాగవతం వినిపించు. ప్రస్తుతం అతడు
నానా బాధపడి నీ దగ్గరికి వచ్చాడు. ఈ కథ అంతా జరుగుతున్నది నైమిషారణ్యంలో. పూర్వజన్మలో ఉజ్జయిని ప్రాంతంలో పాపం చేశాడు. ఈ జన్మలో ఇప్పుడు దాల్భీడు దగ్గరికి వచ్చాడు. దాల్భీడు నైమిషారణ్యంలో ఉన్నాడు, అది మర్చిపోకూడదు మనం. నైమిషారణ్యంలో గోమతి అనే పేరుతో ఒక నదం ఉన్నది. అది బ్రహ్మగారి కమండలం నుంచి పుట్టింది. బ్రహ్మగారు ఈ క్షేత్రంలో ఒక నదో నదమో లేకపోతే శోభించదని భావించి ఋషులు కోరగా తన కమండల జలాన్ని పశ్చిమ తీరంలో బోర్లించాడు. అది క్రమంగా తూర్పు నుండి పడమరకి ప్రవహించి అరేబియా సముద్రంలో ద్వారక దగ్గర కలిసిపోతుంది. సముద్రంలో తూర్పు నుంచి పడమరకి ప్రవహించే వాటిని ఏమంటారు? నదములు అంటారు. పడమర నుండి తూర్పుకి ప్రవహిస్తే నదులు అంటారు. అందుకే గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ నదులు. ఇవన్నీ పడమర పుట్టి తూర్పు కడతాయి. కానీ ఒక గోమతి మాత్రం తూర్పు నుండి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. అందుకే గోమతి నదం, నర్మద నదం, తపతి నదం, అవి నదములు అన్నమాట. నర్మదా నది కూడా ద్వారక వెళ్ళే మార్గంలో పశ్చిమ సముద్రంలోనే కలుస్తుంది. తపతి కూడా అంతే, పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. ఇవన్నీ పరమ పవిత్రమైనటువంటి నదములు. అటువంటి గోమతి బ్రహ్మ కమండలం నుండి పుట్టింది. అందుకే దాన్ని బ్రహ్మపదీ జలము అంటారు. గంగ విష్ణుపది, అది బ్రహ్మపది. అందుకే బ్రహ్మజ్ఞానం కలగాలంటే గోమతిలో స్నానం చెయ్యాలి. విముక్తి కావాలంటే గోమతిలో స్నానం చెయ్యాలి. గోమతీ తీరంలో చేసే భాగవత సప్తాహం ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. భాగవత సప్తాహాన్ని ఎక్కడెక్కడ చేయొచ్చు? ఎక్కడైనా చేయొచ్చు అన్నాడు. నీ ఇంట్లో చేయొచ్చు, ఆలయములో చేయొచ్చు, గురువుల సన్నిధిలో చేయవచ్చు. ఎప్పుడు చెయ్యాలి? ఎప్పుడైనా చెయ్యాలట. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం శ్రీమద్భాగవతం నరైః. శ్రీమద్భాగవతం నరుల చేత ఎల్లప్పుడూ సేవింపదగినది. అంటే మానవులు దీన్ని ఎప్పుడూ చదవచ్చు, ఎప్పుడూ సప్తాహ దీక్షతో దీన్ని పారాయణ చేయించుకోవచ్చు. దీనికి ఈ మాసములో చెయ్యాలనే నియమం లేదు. మాసానాం నియమో నాత్ర, అత్ర మాసానాం నియమ న అస్తి. ఈ పారాయణకి ఈ నెలే చెయ్యాలనే నియమం లేదు. ఏ నెలలో అయినా చేసుకోవచ్చు. మూఢము, ఇంకో గాఢము, ఈ వర్జ్యాలు, దుర్ముహూర్తాలు భాగవతానికి లేవు. నీకు ఎప్పుడు తోస్తే అప్పుడు చేసేయి. లేడికి లేచిందే పొరుగు అన్నట్టుగా, తలుచుకున్నప్పుడు తాత పెళ్ళి అన్నట్టుగా ఎప్పుడు నీకు అనిపిస్తే అప్పుడు చేసేయి అంతే. భాగవత సప్తాహం తాత పెళ్ళాను కానీ ఎంత ఆనందం కలిగింది ఆవిడితో వాడు. నాయిదారి ముసల్తనంలో పెళ్ళాను కానీ ఎక్కడి హుషారు వచ్చేస్తున్నావు వాటి. దినానాం నియమోపిన, ఈరోజే చెయ్యాలనే నియమం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు చేయవచ్చు. కాకపోతే ఇంట్లో చేసిన దానికంటే ఆలయంలో చేసిన సప్తాహం ఎక్కువ ఫలితం ఇస్తుంది. అది కూడా గురు సన్నిధిలో చేస్తే 1,000,000 రెట్లు ఫలితం ఇస్తుంది. అందుకే ఎక్కడికైనా గురువుగారిని వెంట పెట్టుకుని వెళ్ళాలని వారు పెద్ద. ఆపై భూమండలంలో కొన్ని దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో కొన్ని మోక్షపురాలు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయినః. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, ఉజ్జయిని, ద్వారక. ఇందులో 7 పురాల్లో ద్వారవతిని పురి అని ఎందుకన్నాడంటే అక్కడ ద్వారక పశ్చిమ ద్వారక అయితే ఇది కూడా కుశస్థలి. అందుకే రెండూ కలిస్తేనే సంపూర్ణ ద్వారక కింద లెక్క. కాబట్టి టెక్నిక్గా పురి ద్వారవతి అని కలిపారు. దీన్ని ఉట్టి పురి అంటారని కూడా చెప్పాను కదా మీకు. అందుకని ఇటువంటి చోట చెయ్యాలి. ఈ క్షేత్రంలో మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ అందరి పేర్ల మీదుగా, కొంతమంది ప్రత్యేకంగా చేయించుకుంటూ ఉంటే వారి పేర్ల మీదుగా వీళ్ళ చేత ఈ 7 రోజులు భాగవతాన్ని దీక్షతో పారాయణ చేయించారు. ఆ కలశములు అవి ఇప్పుడు కలిపారు. అందుకే మీతో పాటు వాళ్ళు దీక్షా కంకణం కట్టుకున్నారు, పారాయణం చేశారు. ఇప్పుడు మీరందరూ సముద్రంలో స్నానం చేసేటప్పుడు చేతికొన్న తాడు అక్కడ వేశారు కదా, ఆ రక్షాబంధనాన్ని వీళ్ళు కూడా అక్కడే విడిచిపెట్టారు. ఇలా కంకణ విసర్జన కూడా చెయ్యాలి. ఇలా దీక్షగా పారాయణ చేస్తే మహాఫలితం వస్తుంది. చేయించుకున్న వాళ్ళు పూర్వజన్మ పాపాల నుండి తక్షణం విముక్తులవుతారట. ఏమీ కష్టపడక్కర్లేకుండా పాప విముక్తి పొందడానికి భాగవతం తోడ్పడుతుంది.
భాగవతం వల్ల బాగుపడకపోతే ఇంక ఎవ్వరూ వాడిని బాగు చేయలేరన్నమాట. ఇంకా ఇవి కాక శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ స్థలాలు, దివ్యమైన వైష్ణవ క్షేత్రాలు, అక్కడ చేసే ఈ పారాయణములు ప్రవచనములు అధిక ఫలితం ఇస్తాయి. అన్నీ ఒక ఎత్తు అయితే ప్రత్యేకంగా నైమిషారణ్యం ఒకటి ఒక ఎత్తు అనమాట. అందుకే నైమిషారణ్యంలో జరిగినన్ని పురాణ ప్రవచనాలు ఇంకెక్కడ జరగవు. కలియుగ ప్రభావం ఏమాత్రము సోకని దివ్యస్థలం అది. అటువంటి చోట భాగవత సప్తాహం అంటే ఎంత అదృష్టం. అందుకనే మళ్ళీ ఇంకోసారి అక్కడ భాగవత సప్తాహం రేపు ఫిబ్రవరిలో పెట్టాం. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని ఉంటుందండి. ఇక్కడ ఉన్నప్పుడు హుషారు వచ్చేస్తుందన్నమాట. ఏమైనా గురువుగారు మీతో వచ్చేస్తామండి, మొత్తం అంతా మీ జన్మేనండి, మీ వెంటే ఉంటామండి, మీరేనండి అంటారా? ఒక్కసారి స్వస్తి అన్నాక గురువుగారు ఉన్నప్పుడు అలా అంతే బాగుంటుంది. ఆ తర్వాత నైమిషారణ్యం లేదు, ఇంకో అరణ్యం లేదు అనిపిస్తుంది. శ్మశానానికి వెళ్ళినప్పుడు, ఎవడన్నా చచ్చిపోయినప్పుడు తగలబెట్టడానికి వెళ్ళినప్పుడు ఇంతే శరీరం, రేపు మనము ఇంతే అని ఓ వైరాగ్యం కలిగి ఇంకా రేపటి నుంచి జాగ్రత్తగా ఉందాం అనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి రాగానే అబ్బే ఈ శరీరం 10 కాలాలు ఉండిపోతుంది, ఇల్లు నాదే, నా కొడుక్కి ఇస్తాం అంటారు, కానీ ఒక్కడు నాకు ఇస్తామంటారా? అనరు. ఎందుకంటే ఆ శ్మశానంలో ఉన్నప్పుడే వైరాగ్యం. మళ్ళీ ఇంటికి వచ్చాక ఏం ఉండదు అనమాట. మళ్ళీ పాడు సత్రం, సత్రం పాడు, తణుకు పొడుకు అన్నీ మనవే. పొర్రపాటున మళ్ళీ ఎవరికి రూపాయి ఇవ్వబుద్ధి లేదు. అది శ్మశాన వైరాగ్యం. మనము పోతాం అనిపిస్తుంది, కానీ ఇంటికి వచ్చాక పోతాం అనిపించదు అండోయ్. మనం ఎక్కడ పోతామండి అప్పుడే. ఇంకా 100 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 100 ఏళ్ళు ఏది ఇప్పుడున్నా సరిపోక అంతకాలం బతుకుతాం అనిపిస్తుంది అనమాట. ఇంకా ప్రసూతి వైరాగ్యం. ఎవరైనా ప్రసవం పొందినప్పుడు చూసినా, ఆ ప్రసవం పొందుతున్నవాడు ఈ వేదన పొందినా ఇంకో కానుపు పొందకూడదు అనుకుంటారు. చాలామంది అంతే. ఒక్క పిల్లాడు పుట్టినప్పుడు ఆ బాధ అనుభవించి చిచ్చి ఇక రెండో సంతానం వద్దని మళ్ళీ ఇంటికి వచ్చాక గురువుగారు సెకండ్ ఇష్యూ కోసం ఏదైనా మంత్రం ఇవ్వండి అంటారు. అక్కడికి అది మర్చిపోతారు. ఇంక చూసిన వాళ్ళు అయితేనా అమ్మబాబోయ్ పురుడంటే ఎంత కష్టమా అనుకుని ఇక నేను పెళ్లి చేసుకుని పిల్లలు కనకూడదు అనుకుంటారు. మళ్ళీ మామూలే. పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టడానికి ఏదైనా వ్రతం ఉంటే చెప్పండోయ్ అంటారు. ఆ వైరాగ్యం ఆ తాత్కాలికం అనమాట. ఇంకా పురాణ వైరాగ్యం అనమాట. పురాణం వింటున్నప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది, ఉర్రూ తొలగిపోతాం అనమాట. ఏమైనా భాగవతం పారాయణ చెయ్యాలి, చేయించుకోవాలి, వినాలి, ఆయనతో పాటు యాత్రలు చేసేయాలి. ఏముందండి కొంప అంటారు. ఏది ఈ కాసేపు ఏముంది కొంప, ఏముంది డబ్బు, ఏముంది అన్నీ, ఈ శరీరానికి ఏముంది అనిపిస్తుంది. స్వస్తి అని బయటికి వెళ్ళగానే ఎక్కడుంది టీ, మళ్ళీ టీ మీదకే. టీ కాఫీ అక్కడికి వెళ్ళాక అన్నీ మర్చిపోతాం అనమాట. గురువుగారు అప్పుడేదో అనేసాం కానండి, పేరు ఇచ్చేసాం కానండి, ఎక్కడొస్తామండి నైమిషారణ్యం. ఆ టైంలో మా అమ్మాయి అమెరికా రమ్మందండి అని ఒకళ్ళు, మా అమ్మాయి హైదరాబాద్ రమ్మందండి. అల్లుడు బాధపడిపోతున్నాడు. నిజంగా అల్లుడు బాధపడిపోయినట్టు. అల్లుడు ఈయన మీద ఏం బాధ లేదు, ఈయన ఇచ్చే ఆస్తి మీద ఉంటుంది బాధ. కాబట్టి ఇవన్నీ భ్రమ. అందులో పడిపోయి అన్నీ మర్చిపోతాం అనమాట. రాక అమెరికా నుంచి చాలా కాలం తర్వాత వచ్చిందండి మా అమ్మాయి, అందువల్ల ఈ ఒక్కసారికి మీతో యాత్రకి రావండి హరిద్వార్ అంటారు. మా ఇద్దరు గొడవ. భ్రమ. ఈ భ్రమ ఎంతవాడినైనా విభ్రమలోకి గంటి కట్టి పారవేస్తుంది. కాకపోతే మీరు అలాంటి వాళ్ళు కారని నా నమ్మకం. మీరంతా నిజంగానే ఉర్రూ తొలుగుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వస్తారు, భాగవతం వింటారు, మీ జీవితం చరితార్థం చేసుకుంటారు అని నేను నమ్ముతూ మీకు ఆ సద్బుద్ధిని, యోగాన్ని కూడా ప్రసాదించుగాక. కాబట్టి నైమిషారణ్యంలో జరిగేటటువంటి భాగవత సప్తాహం అపూర్వమైనది. అటువంటి చోట దాల్భ్యుడు వ్యాసుడు చెప్పగానే అలాగే చేద్దామన్నాడు. ఈ పాపాత్ముడి పాపమును తొలగించి వీడికి విముక్తి కలగజేసేది భాగవతమే అని గురువుగారు చెప్పారు కదా. అందుకని శుభముహూర్తం చూసుకుని వీడి చేతికి కంకణం కట్టించి 5 కలశములు స్థాపన చేశాడు. 5గురిని పారాయణకి నియమించాడు. మనకి భాగవతంలో భాగవత మహిమలో ఈ విషయం చెప్పారు. ఏమని? 5గురి చేత పారాయణం చేస్తే ఎక్కువ ఫలితమట. కుదరకపోతే 3, ఎవరు లేకపోతే ఒక్కడు. కనీసం ఒకడు లేకపోతే పారాయణ ఎలా అవుతుందండి? ఎవడు లేకపోతే ఇక పారాయణే ఉంది ఇక్కడ. కాబట్టి 1, 3, 5 మనం ఇక్కడ శాస్త్ర ప్రకారంగా 5 కలశములను స్థాపన చేశాం. ఈ 5 ఒక రకమైన పంచాయతనం. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం. 5గురిని అందులోకి ఆవాహన చేశారు. 5గురి చేత పారాయణ చేయించారు. ఈ పారాయణ ఫలితం కొంతమంది సామూహికంగా చేయించుకుంటే వాళ్ళకి ధారపోశారు, విడిగా చేయించుకున్న వాళ్ళకి విడిగా ధారపోశారు.
ఆ గోత్రనామాలు ఆఖరిని చదివేసి వాటిని సముద్రం జలాల్లో కలిపారు. అదే నైమిషారణ్యంలో అయితే గోమతిలో కలిపేస్తాం, కాశీలో అయితే గంగలో కలుపుతాం, ఉజ్జయిని వెళ్ళినప్పుడు క్షిప్రా నదిలో కలుపుతాం, అదే ఓంకారంలో అయితే నర్మదా నది నదంలో కలిపేస్తాం. అలా ఎక్కడైతే అక్కడ కలిపేసి వాళ్ళకి ఆ ఫలితం ధారపోయాలి. ఈ దుర్మార్గుడి కోసం దాల్భ్యుడు 5 మహాత్ములైన విప్రుల్ని పిలిపించాడు, కలశస్థాపన చేయించాడు. వీడికి కంకణం కట్టాడు, పారాయణ చేసేవారికి కంకణములు కట్టాడు, పారాయణ చేయమన్నాడు. దాల్భ్యుడు స్వయముగా కూర్చుని పురాణం చెప్పాడు. వ్యాసుడి దగ్గర ప్రత్యక్షంగా కూర్చుని విద్య నేర్చుకున్న ఒక యోగి, ముని, పండితుడు ఎవరో పురాణం చెప్పడం వేరండోయ్. వ్యాసుడి దగ్గర చదువుకున్నాడు కదా ఈయన. వ్యాసుడి దగ్గర చదువుకుని ఆ పురాణం చెబుతున్నాడంటే వాడు మహాపండితుడు అయ్యి ఉంటాడు. అందున వ్యాసుని అనుగ్రహం కూడా పొందిన దాల్భ్యుడు ఈయన సప్తాహ దీక్షతో వాడికి పురాణం అంతా చెప్పాడు. మొదటి రోజు పురాణం పూర్తయితే కాళ్ళ దగ్గర నుంచి, అరికాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఉన్న మచ్చలు పోయి అందమైన చర్మం వచ్చిందిట. రెండో రోజుకి మోకాళ్ళ దగ్గర నుంచి తొడల వరకు చర్మం బాగుపడింది. మూడవ రోజు ఈ తొడల దగ్గర నుంచి నడుము వరకు ఉన్నటువంటి శరీరం అంతా అందంగా తయారైంది. నాలుగో రోజు నడుము దగ్గర నుండి నాభి వరకు ఉన్న ప్రాంతం అంతా బాగుపడింది. ఐదో రోజు నాభి నుంచి వక్షస్థలం వరకు ఉన్నటువంటి చర్మం అంతా అందంగా తయారై రోగం పోయింది. ఆరో రోజు వక్షస్థలం నుంచి కంఠం వరకు ఉన్నటువంటి చర్మం అంతా బాగుపడిపోయింది. ఆఖరి రోజు మిగతా ముఖమంతా అందంగా అయిపోయింది. ఏడో రోజు మొత్తం మీద పురాణం పూర్తయిందో లేదో, భాగవత పారాయణం పూర్తయిందో లేదో, వాడి శరీరం అంతా నున్నగా తయారైపోయింది, మచ్చలు పోయాయి, ఆరోగ్యవంతుడైపోయాడు. వాడి పూర్వజన్మ పాపమంతా పటాపంచలైపోయింది. పరమ దుర్మార్గుడు, పూర్వజన్మలో భైరవుడు, ఈ జన్మలో దౌర్భాగ్యుడు, వాడు మళ్ళీ సుందరాకారుడు అయిపోయాడు. పూర్తిగా పారాయణ ఫలితం 5 చేతిలో పోయడంతో వాడి శరీరం ధగలాడిపోతూ చెవులకి కుండలాలు తయారయ్యి పట్టు వస్త్రాలు ధరించి పరమ సుందరాకారుడైపోయాడు. వికారం పోయింది, దారిద్ర్యం పోయింది, సకల పాపాలు తొలగిపోయాయి. అప్పుడు వాడు ఆశ్చర్యపోయి తన శరీరాన్ని తానే చూసుకుని మురిసిపోయి ముందు దాల్భ్యుడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు, గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. గురుదేవా, నా పూర్వజన్మ పాపం ఎలా ఉన్నా ఈ జన్మలో నేను ఏదో పుణ్యం చేశాను. ఏం పుణ్యం చేశానో నాకు తెలియదు, కానీ నీలాంటి గురువు దొరికాడు. గురు కటాక్షమే లేకపోతే ఈ భాగవతం అనేది ఉందని నాకు తెలుసునా? నువ్వు నా కోసం శ్రమించి పారాయణ చేయించి పురాణం చెప్పి ఈ ఫలితం నాకు ధారపోసి నన్ను ఉద్ధరించావు. నన్ను ఉద్ధరించడానికి వచ్చిన శ్రీమన్నారాయణ స్వరూపుడివి. నేను అంత పాపాత్ముడి కదా, గురుశాపానికి గురయ్యాను కదా, అయినా నాకు ఈ యోగం ఎలా పట్టింది అని అడిగట్టు. మళ్ళీ అనుమానం వచ్చి, అక్కడే ఉంది నాయన నీకు ఓ పూర్వజన్మ రహస్యం. ఒక్కరోజు మాత్రం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మీ గురువుగారు సిద్ధ సాధకుడు నువ్వు భైరవుడి రూపంలో ఉన్నప్పుడు రాత్రంతా ఉపవాసం అనంతరం జాగరణ చేశాడు. జాగరణ చేస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రములను అనుష్ఠానం చేశాడు. ఆ సమయంలో ఆయనకి కాళ్ళు కొంచెం నొప్పి పుట్టాయట. భైరవ కాళ్ళు నొక్కమంటే రాత్రంతా కాళ్ళు నొక్కాట. నిజానికి భక్తితో నొక్కలేదు, సిద్ధులు వస్తాయని ఆశతో నొక్కాడు. అప్పటికింకా వాడికి గురుద్వేషం రాలేదు. అందుకని ఏకాదశి నాడు రాత్రంతా గురుపాద సేవ చేశావు. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురువు పాదాలని నిజమైన భక్తితో, దృఢభక్తితో పట్టుకుంటే వాడు సంసార విముక్తి పొందుతాడు. కపటత్వంతో అయినా స్వార్థంతో అయినా గురువుగారికి కాసేపు కాళ్ళు నొక్కితే అది ఏదో ఒక జన్మలో ఆ ఫలితం వాడిని రక్షిస్తుంది. ఈ జన్మలోనే కదా, ఏ జన్మలో అయినా రక్షిస్తుందట. స్వార్థంతో నొక్కినా రక్షిస్తుందంటే నిర్భర భక్తుడు ముక్తి పొందడంలో ఆశ్చర్యమేమున్నది? నువ్వు ఏ వంకతో అయినా గురుసేవ చేసావు, ఆయన పాదధూళి శిరస్సును ధరించావు, ఆ పుణ్యం నిన్ను కాపాడింది. ఇంకో అదృష్టం, నువ్వు ఈ కుష్ఠరోగిగా ఉన్నప్పుడు మీ ఇంటికి ఒక ముష్టివాడు వస్తే ఇంట్లో ఉన్న పళ్ళు, ఒక అరడదన పళ్ళు తల్లికి చెప్పకుండా ముష్టివాడికి దానం చేసావు. అభ్యాగత స్వయం విష్ణు, తనంత తాను
ఎవరో పిలవకుండా వస్తే అటువంటి వాడిని విష్ణు స్వరూపుడు అంటారు. నువ్వు పాపాత్ముడివైనా ఈ జన్మలో కూడా తెలియకుండానే ఇంటికి వచ్చిన ఒక అతిథికి ఫలదానం చేశావు. ఆ ఫలం భాగవత ఫల రూపంలో నిన్ను కాపాడి. భాగవతం ఒక మహాఫలం. వేదం అనే కల్పవృక్షమునకు కాసిన దివ్య ఫలం ఇది. వేదం కల్పవృక్షం. ఆ కల్పవృక్షానికి భాగవతం అనేది ఒక పండు రూపంలో కాసి బయటకు వచ్చింది. తనంత తాను కింద పడిపోయిన ఫలం అది. అందుకంటే అర్థం ఏమిటి? వేదముల యొక్క సారాంశమే భాగవతము. ఆ వేదములు ఎన్ని చదివినా ముక్తి వస్తుందో లేదో తెలియదు. యజ్ఞముల వల్ల ముక్తి రాదని చెప్పేశాడు ఆయన. ఎందుకంటే యజ్ఞములు ఈ లోకాన్ని ఇవ్వడానికి, స్వర్గం ఇవ్వడానికే పనికొస్తాయి. ఎక్కడైనా చూడండి మీరు, యజ్ఞములు అంటే శుభకర్మలవి. అవి కేవలం స్వర్గాది సుఖాలు ఇస్తాయి లేదా సంపదలు ఇస్తాయి. కానీ ముక్తి మాత్రం ఇవ్వాలంటే అది కేవలం భాగవత పారాయణ శ్రవణములనే యజ్ఞముల వల్ల మాత్రమే సాధ్యం. భాగవతం మాత్రమే ముక్తినిస్తుంది. అటువంటి భాగవతం నీ అదృష్టం బాగుండి ఈ జన్మలో వినగలిగావంటే దానికి మూల కారణం నువ్వు కొంతమందికి చేసిన ఫలదానం. ఆ పుణ్యం కష్టకాలంలో నిన్ను రక్షించింది. అపి స్వల్పస్య పుణ్యస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు ఎంత పిసరు పుణ్యం చేసినా, ఎంత తక్కువ పుణ్యం చేసినా, పుణ్యం మాత్రం చేస్తే చాలు. ఎంతో కొంత పుణ్యం చేయి, అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. సమయం వచ్చినప్పుడు పెద్ద ఆపద నుంచి, ఒక భయంకరమైన కష్టం నుంచి కాపాడుతుంది. మహాభయం నుండి రక్షించేది పుణ్యమే. అది ఎంత అనేది వద్దట, ఎంతో కొంత పుణ్యం మాత్రం చేయి. అందుకే పుణ్యం ఎప్పుడు సమయం వస్తే భయంకరమైన ఆపదల నుండి కాపాడుతుంది. ఎంత గొప్ప మాట! భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. అపి స్వల్పస్య పుణ్యస్య త్రాయతే మహతో భయాత్. ఇంత పిసరు చేసినా చాలు పుణ్యం, అది కష్టకాలంలో రక్షిస్తుంది. అందుకే మీకు తెలియకుండానే మీ పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పటికప్పుడు. తెలుసో తెలియకో మీరు ఎన్నో పుణ్యాలు చేశారు. ఆ పుణ్యములు ఎప్పుడు వ్యర్థము కావు. సమయం వచ్చినప్పుడు అవి రక్షిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవి. పైగా ఈ మామూలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయలా, ఏదో ఉట్టుట్టి బ్యాంకుల్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయట్లా. వైకుంఠ బ్యాంకులో మీ పుణ్యం డిపాజిట్ అవుతోంది, మీరు చేసే పుణ్యం. ఈ భాగవతం వినడం అంటే, గీత గోవిందం వినడం అంటే మీ పుణ్యం అనే సొమ్ము వైకుంఠం అనే బ్యాంకులో దాచుకోవడం. ఆ బ్యాంక్ ఎప్పటికీ ప్రళయకాలంలో కూడా దివాళా తీయదు. ఆ బ్యాంకుకి పూర్తిగా ఫుల్ ప్లెడ్జెడ్గా యజమాని, మేనేజరు, ఓనరు అన్ని విష్ణువే. ఆయన ఆ డబ్బు మీకు ఇస్తాడు. ఆ డబ్బుతో శాశ్వతంగా వైకుంఠంలో ఉంటాం. అక్కడికి వెళ్ళాక మనకి ఏ కష్టాలు ఉండవు. అక్కడ ఉన్నది ఆనందం, బ్రహ్మానందం. అది ఆ శాశ్వతానందం పొందుతాం. అందుకే భగవంతుడికి శాశ్వతుడు అని ఒక నామం ఉన్నది. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన శాశ్వత అని ఆయనకి ఒక పెద్ద నామం ఉన్నది. ఆయన దగ్గర మన డబ్బు శాశ్వతం, ఆయన శాశ్వతుడు. ఆయన దగ్గరికి వెడితే మనకు వచ్చే మోక్షం అది శాశ్వతమే. అవి ఎప్పుడూ నశించవు. అనగానే అమ్మయ్య అనుకున్నాడు ఆయన. వెంటనే తన చరిత్రని రచించి, ఎప్పుడో చేసిన ఇంత పుణ్యం ఈ జన్మలో నన్ను రక్షించింది, భాగవత రూపంలో అనుగ్రహించింది, కాబట్టి వీలున్నంత వరకు పుణ్యములు చెయ్యండి అని చాటాడు ఆయన. తదనంతరం శరీరం అందంగా అయిపోయాక దాల్భ్యుడు చేతిలో భాగవత ఫలితాన్ని ధారపోయిగానే వైకుంఠం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. ఆ విమానంలో ఎక్కి వీడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. పరమ పాపాత్ముడిని, చెయ్యరాని పాపములు చేసిన వాడిని, గురువుని కూడా హత్య చేసిన వాడిని, ఒక మహాత్ముడిని హత్య చేసిన వాడిని కూడా భాగవతం బాగు చేసి వాడికి వైకుంఠం ఇచ్చింది. అందుకని భాగవతాన్ని సప్తాహ దీక్షలతో పారాయణములు చెయ్యాలి. వీలున్నప్పుడల్లా చేసేద్దామండి మనం. అది పెద్ద కష్టం కాదు. భాగవత సప్తాహం ఇక్కడికంటే వచ్చినప్పుడు మీకు టికెట్లు అవసరమైతే కానీ మనం పీఠంలో చేసేస్తున్నాం కదా తరచుగా. అది ఎక్కువ ఖర్చు కాదు, అలాగని తక్కువ ఫలితం ఇచ్చేది కాదు. ఫలితం ఎక్కువ, ఖర్చు తక్కువ. మనకి భద్రాచలంలో ఉన్న రామదాసు గారు చిన్న పాటతో చెప్పాడు, రామయోగి మందు కొనరే. రామయోగి మందు స్వీకరించండి. ఈ మందుకి ఖర్చు లేదు. రామారామ అనుకోవడమేగా ఖర్చు. ఆ మాత్రం అనలేవా? అలాగే భాగవతం కూడా స్వల్ప వ్యయంతో ఎక్కువ ఫలితం ఇచ్చేటటువంటి ఒక అపూర్వమైన ఔషధం. అటువంటి ఔషధాన్ని మన పూర్వజన్మ సుకృతం వల్ల మనం గ్రహించాం. అది కూడా అదృష్టమే. ఈ ఔషధం ఉందని తెలియాలిగా. భాగవతం అనేది సప్తాహ దీక్షతో పారాయణ చేయవచ్చు, చేస్తే తరిస్తాం అనే ఒక ఊహ మనకి శ్రీమన్నారాయణ కటాక్షం వల్ల లభించింది. ఈ మహానుభావులు
ఆయన సతీమణి, ఈయన, అక్కడికి 3, 4, 5 ఆవిడతో కలిపి 6 ఏకంగా. ఏదో మనం 5 కలశాలు చాలనుకుంటే షడూర్ములను తొలగించడానికి షణ్ముఖుడే స్వయంగా ఇక్కడికి వెంచేశాడు. 6 ముఖాలు కలిగిన కుమారస్వామి వారు వచ్చారన్నట్టుగా ఉంది వాళ్ళ రూపంలో. నాతో కలిస్తే ఏకంగా సప్తాహం 7 అయిపోయాం. 7 రోజులకి 7 అన్నమాట. చాలా బాగా జరిగింది పారాయణం, సక్రమంగా సాగింది. భగవంతుడు సంతోషించాడు. అందుకే తరచుగా వర్షం కూడా కురిపించాడు. అది వర్షం కాదు, భగవంతుడు హర్షించి కురిపించిన వర్షం, హర్షం వల్ల వచ్చిన వర్షం. దేవతలు సుమవర్షం కురిపించారు సుమా మీ మీద. దాంతోపాటుగా వేళకి అన్నీ సక్రమంగా అందుకున్నారు. భోజనాలు, వసతులు అన్నీ ఉన్నాయి, బాగా ఉన్నాయి. హాలు కూడా విశాలంగా ఉంది, హాయిగా బాగున్నది. గోవింద భగవంతుని యొక్క అనుగ్రహం కలుగాక. హరి ఓం తత్సత్. ఒకటి వేసి అందరు కూర్చోబెట్టాకే ఒకేసారి చేసేది. జయ సుందర నందబాల గోపీజనలోల, జయ సుందర నందబాల గోపీజనలోల, పిలచి వల్లచే భీష్మతనయ, పిలచి వల్లచే భీష్మతనయ, వల్లచి గెలిచే సత్యభామ, పిలచి వల్లచే భీష్మతనయ, వల్లచి గెలిచే సత్యభామ, వయసు సొగసుధారపోయువని తలంతులేరు, జయ సుందర నందబాల గోపీ జనలోల, జయ సుందర నందబాల. నీలవర్ణ నిన్ను గనిన నిలువలేరు నెలతలెవరు, నీలవర్ణ నిన్ను గనిన నిలువలేరు నెలతలెవరు, నీదు భాగ్యమెల్న తరమా, ఆ ఆ ఆ నీదు భాగ్యమెల్న తరమ రసిక సార్వభౌమ, జయ సుందర నందబాల గోపీజనలోల, లోల లోల, జయ సుందర నందబాల గోపీజనలోల.